Yes. Happy evening, everyone. This is Ramesh Parato, one of the Impact Certified Trainer. మరి యొక్క మధురం TTTWS 268 బ్యాచ్లో ఈరోజు ఇంకో అద్భుతమైనటువంటి టాపిక్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎస్టర్డే మనం హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, మన అందరిలో ఉన్న ఆ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మన వాయిస్ మాడ్యులేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కాంటెంట్ ఆపోజిట్లో ఉన్న పీపుల్కి ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది అనేటటువంటి విషయాలు చూడడానికి ఒక గ్రేట్ స్పీకర్ సార్ రావడం జరిగింది. మరి అలాగే ఇంపాక్ట్లో నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడు గారికి, ముఖ్యంగా రీజనల్ 12 ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అండి ఈ యొక్క బ్యాచ్ ఈరోజు అలాగే ఫ్యూచర్లో ఇంకా అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి నా కో మెంటర్స్, కో ట్రైనర్స్, అలాగే కోఆర్డినేటర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క సెషన్లో జాయిన్ అయ్యి ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి కొంత నాలెడ్జ్ని కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో జాయిన్ అయిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు భగవద్గీత శ్లోకం మన వాయిస్ మాడ్యులేషన్కి రిలేటెడ్గా. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తవ ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, మన వాయిస్ మాడ్యులేషన్ పరంగా గట్టిగా మాట్లాడడం కాదు, సరైన స్వరంతో భావంతో మాట్లాడటమే ప్రభావవంతమైన వాయిస్ మాడ్యులేషన్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కొటేషన్తో మన యొక్క సెషన్ మనం స్టార్ట్ చేసుకుందామండి. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన కొటేషను, మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. చాలామంది మనలో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండడం, అలాగే మన చుట్టూ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా హ్యాపీగా ఉంచం. మనం గ్రోత్ అవ్వం, అలాగే మన చుట్టూ ఉన్న పీపుల్ గ్రోత్ అయితే కూడా మనం చూడలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలా ఉండకుండా మనం హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచాలి. ఈరోజు మనం ఈ ఇంపాక్ట్ TTWSలో మనం జాయిన్ అవటమే కాదు, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసి వాళ్ళ లైఫ్లో కూడా ఒక అద్భుతాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఈరోజు మన మధ్య ఒక ముఖ్య వ్యక్తి స్పీకర్గా వచ్చారు. తను మాటకు ప్రాణం పోసే వ్యక్తి, పాటకు ప్రేరణ నేర్పించే వ్యక్తి. తన వాయిస్ మాడ్యులేషన్ అండ్ మోటివేషన్ సింగింగ్ స్పెషాలిటీతో మోటివేషనల్ స్పీకర్గా అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్గా తను వెలుగొందుతున్నారు. ఆయన అర్హతలు వచ్చేసి MA ఇంగ్లీష్, MAd, MSW పూర్తి చేశారు. తను ఓ గవర్నమెంట్ అధికారిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఫర్ బయాలజీ. అండ్ హీ ఈజ్ ఏ ఇంపాక్ట్ రీజనల్ 11 కోర్ టీమ్ మెంబర్, 196 TTWS ఆన్లైన్ కోఆర్డినేటర్ అండ్ వన్ అండ్ ఓన్లీ కర్నూల్ EPS కోఆర్డినేటర్, మరియు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ రీజనల్ డైరెక్టర్. అత్యంత కీలక బాధ్యతలు తను ఇంపాక్ట్ లో నిర్వహిస్తున్నారు. అదే కాకుండా హీ ఈస్ ఏ సోషల్ సర్వీస్ మోటివ్ పర్సన్. తను JVV కర్నూల్ అధ్యక్షుడిగా, మెల్విన్ జాన్స్ లాయన్స్ క్లబ్ యాక్టివ్ వింగ్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. అండ్ హీ ఈస్ వెల్ నోన్ యాజ్ ప్రియ శిష్య ఆఫ్ గంప నాగేశ్వరరావు గారు. తను వాక్చాతుర్యంతో స్వరశక్తితో తన ప్రేక్షకులను మైమర్పిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో ఈ రోజు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఐఎమ్ వెల్కమింగ్ హిమ్ విత్ a loud applause. Please welcome him.
and he is KK Damodar Rao garu. Okay. Thank you, sir. Thank you very much. The dance is yours. Yes, sir. సో మొదటగా మా గురువు గారు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మాధవ్ మేడం గారికి, ఆర్కే సార్ గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో రిసోర్స్ పర్సన్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి, అలాగే రీజనల్ సెక్రటరీ రమేష్ పర్వతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు అటెండ్ అయినటువంటి మీరందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇదే సమయంలో ఎంతో మంది సినిమాలు చూస్తున్నారు, ఎంతో మంది సీరియల్ చూస్తున్నారు, ఎంతో మంది పిచ్చాపాటి కూడా చేస్తున్నారు. కానీ మీరు మీ యొక్క లక్ష్యం కోసం ఇక్కడికి ఈ యొక్క బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి ఇది నేర్చుకోవడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశం. అదృష్టవంతులు. ప్రతిభయే దేవుడు పదును పెట్టు, ప్రతిభయే దేవుడు పదును పెట్టు, ప్రగతి సాధకులతో జట్టు కట్టు, తల బిరుసు తనమునే తరిమి కొట్టు, కాలమే గెలుపును తెచ్చి పెట్టు, ప్రతిభయే దేవుడు పదును పెట్టు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు నేను పాడినటువంటి ఈ పాట, ఈ పద్యం, దీంట్లో మీరు ఏమైనా గమనించారా? బాగుందా? బాగుంటే తమ్ము చూపించండి. కనిపించలేదు, కొంతమందివే చూపిస్తున్నారు. ఎస్, ఏం బాగుంది చెప్పాలి. అంటే మీరు గమనించినటువంటి ఈ పాటలో కానీ ఈ పద్యంలో కానీ గమనించినటువంటిది ఏంటనేది మైక్ ఆన్ చేసుకొని మీరు చెప్పొచ్చు. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, మీరు పాడిన స్వరం చాలా బాగుంది సార్. ద వే చాలా స్వరం చాలా అట్రాక్టివ్ గా పాడారు సార్. అది ఎప్పుడో చిన్నప్పుడు విన్న పద్యాన్ని ఈరోజు చాలా బాగా ఇది పాడారు సార్. నాకు ఇవి పెట్టండి. రైట్, ఇంకా ఇంకెవరైనా? ఒక 2 పద్యాలు 2 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి సార్. సార్ ఏంటది? టెక్నికల్ టర్మ్స్ లో మాకు తెలియదు సార్. అంటే వాయిస్ మాడ్యులేషన్ ఒకదానికి ఒకలా ఉంది, ఇంకో దానికి ఇంకోలా ఉంది. ఎస్, వెరీ గుడ్. వాయిస్ మాడ్యులేషన్ అంటే మనము ఏదైనా ఒక విషయాన్ని కామన్ గా చెప్తుంటాం, అలా కాకుండా ఎదుటి వ్యక్తిని ఆకర్షించేటట్లు చెప్పడమే వాయిస్ మాడ్యులేషన్. సో ఈరోజు మనం మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో వాయిస్ మాడ్యులేషన్, ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ కమ్యూనికేషన్. ఇది ఒక మంచి ఆర్ట్ ఇది. ఎందుకంటే మనము ఒక మనిషిని గమనించినప్పుడు, దూరం నుంచి చూసినప్పుడు, అతను ఒక చక్కగా మంచి కోటు షూటు బూట్ వేసుకొని అందంగా డ్రెస్అప్ అయినాడు, చక్కగా ఉన్నాడు. అతన్ని చూస్తూనే వెంటనే మనకి ఏమనిపిస్తుంది? ఇతను ఒక నైస్ పర్సన్, గుడ్ పర్సన్, ఒక ఏదో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి అని మనకు కనిపిస్తుంది. కానీ అతని దగ్గరకు వచ్చి
అన్న ఇటుకెళ్ళి ఇక్కడ ఆ ఊరు ఆ ఇల్లు ఎట్లా పోవాలి నేను అని అడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అతని డ్రెస్ ఏంటి, అతను మాట్లాడినటువంటి మాటలు ఏంటి? సో అలాగే ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్లో ఎవరిక్కడ మేనేజరు, నేను వచ్చినాను, నన్ను ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు, చైర్ లేదు, కూర్చోమని ఎవరు చెప్పట్లేదు అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది రిసీవింగ్? ఇతరు ఎవరో టెక్ వచ్చినాడు అని చెప్పేసి వాళ్ళు అతని మీద ఒకలాంటి అభిప్రాయం అనేది వస్తుంది. అలా కాకుండా వెళ్ళినటువంటి వ్యక్తే మీ ఓనర్ గారు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే అతను ఓనర్ దగ్గర తీసుకెళ్తే, వెరీ నైస్ సార్, మీ షాప్ చాలా బాగుంది, మీరు ఇక్కడ పెట్టినటువంటి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను ఒక మంచి ఐటమ్ని కొనుక్కోవాలనుకున్నాను, నాకు చూపిస్తారా అని చెప్తే ఇది ఎలా ఉంటుంది? మొదటిది నచ్చితే 1 అని పెట్టండి మెసేజ్లో, రెండవది నచ్చితే 2 అని పెట్టండి. నాకు ఇది కనపడుతుందా మెసేజ్లో? ఎస్, శ్రీనివాసులు గారు, అంజలి గారు, నైస్, వెరీ గుడ్. సో వాయిస్ మాడ్యులేషన్ అనేటటువంటిది మనకు ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్లో మొట్టమొదట ఉన్నటువంటిది ఏది అంటే వాయిస్ మాడ్యులేషన్. సో అటువంటి వాయిస్ మాడ్యులేషన్ని మనం నేర్చుకున్నామంటే ఏ వృత్తిలోనైనా, ఏ పనిలోనైనా ఎదుటి వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడం లేదా వారితో మన పని చేయించుకోవడం అనేది చాలా సులభం కావాలి అంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా చాలా అవసరం. ఇది ఒక పవర్ లాంటిది. ఈ వాయిస్ అనేటటువంటిది మనకు ఒక శక్తిని ఇస్తుంది. పైన ఏంటది? మనమంతా ఈ వాయిస్ మాడ్యులేషన్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ లో ముఖ్యంగా మనం గమనిస్తే, సెకండ్ వన్ పెట్టు. ఎస్, ద బెనిఫిట్స్ ఆఫ్ మాస్టరింగ్ మాడ్యులేషన్ అంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే, మనకు ఈ యొక్క శక్తి అనేటటువంటిది వస్తుంది. అలాగే మనము దీన్ని ఎలా మెయింటైన్ చేయాలనేటటువంటిది వస్తుంది. అలాగే ఎమోషనల్ కనెక్షన్స్ వస్తాయి మనకు. అలాగే ప్రిజెసివ్ పవర్స్ అనేటటువంటి మనకు ఇవన్నీ కలుగుతాయి. అంటే వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనము ప్రేక్షకులని ఆకర్షించడం అనేది జరుగుతుంది. అలాగే వారిని ఆకర్షించడానికి ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను ఇందాక పాడినట్లుగా ఒక పాట లేదా ఒక పద్యం అనేటటువంటిది మనం పాడినట్లయితే వాళ్ళు మనకు ఆకర్షించబడి పోతారు. అలాగే వాళ్ళని ఒక్కొక్కసారి వాళ్ళందరూ కూడా కొంతమంది సెల్ ఫోన్ చూస్తుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు మన స్పీచ్ ఇచ్చేటప్పుడు. సో అటువంటి వాళ్ళని మనం అలర్ట్ చేయాలంటే, వాళ్ళని మన వైపు ఆకర్షించుకోవాలి అంటే మనం కొన్ని కొటేషన్ లాంటివి కూడా చెప్పాలి. పాతకాలంలో మీరు ఒకటి గమనించి ఉంటారు, హరికథలు బుర్రకథలు చెప్పేటప్పుడు మధ్యలో ఒక మాట అంటారు, శ్రీమద్ రమారమణ గోయిందా అని అన్నారంటే అప్పుడు అందరూ ఏమంటారు? గోయిందా అంటారు. సో అది ఎందుకు పెట్టారంటే అలర్ట్నెస్ కోసం. అంటే మనం ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ స్పీచ్లో వాళ్ళు మన వైపు ఆకర్షించకుండా వాళ్ళు డైవర్ట్ అనేటటువంటిది అయినారంటే అటువంటి వాళ్ళని మనము తిరిగి మన వైపు మార్చుకోవడానికి అటువంటి పదాలు అనేటివి మనము ఉపయోగిస్తాం. అలాగే
వాళ్ళని ఎమోషనల్గా కూడా వాళ్ళకు మనము సపోర్ట్ అనేటటువంటిది చేయాలి. ఉదాహరణకు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మనం ఒక మోటివేషన్ గురించి, ఒక గోల్ సెట్టింగ్ గురించి చెప్తున్నాం అనుకోండి వాళ్ళకు. అలా గోల్ సెట్టింగ్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకు ఎలా చెప్పాలి అంటే, నీవు చేయగలవు, ఖచ్చితంగా నీవు చేయగలవు. ఒక కొటేషన్ అనేటటువంటి చెప్పవచ్చు. ఒక మనిషి ఒక పనిని చేసినాడంటే ఆ పనిని ఏ వ్యక్తి అయినా చేయగలడు. ఒక మనిషి ఒక పనిని చేయగలిగినాడంటే ఆ వ్యక్తి ఏ పనైనా చేయగలడు అని చెప్పవచ్చు. అంటే ఒక మనిషి ఒక పనిని చేసినాడు అంటే, ఒక వ్యక్తి హిమాలయ శిఖరాలను ఎక్కినాడు, ఎవరైనా చేయగలరు అని చెప్తే సాధ్యమవుతుందా అని ఆలోచిస్తారు. కానీ నీవు అలాంటి కృషి చేశావంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు అక్కడికి ఆ యొక్క శిఖరాలను నువ్వు చేరుకుంటావని చెప్పొచ్చు. అలాగే భావోద్వేగాలు అనేటటువంటివి కూడా మనం వాళ్ళకు నేర్పించాలి, అంటే వాళ్ళకు చూపెట్టాలి. అక్కడ భావోద్వేగం అంటే ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు ఎమోషనల్ గా చెప్పడం. నేను సైతం ఈ పనిని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేటప్పుడు మనకు వాయిస్ అనేటటువంటిది ఎలా చెప్పాలి అనేటటువంటిది మాడ్యులేషన్ అనేది మనము ఉపయోగించాలి. వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్? అసలు ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేటటువంటి ఏంది అని అంటే, మన యొక్క శరీరంలో నుంచి ఈ వాయిస్ అనేది ఎలా వస్తుందంటే, ఈ యొక్క బొడ్డు నుంచి ప్రారంభమై ఈ లంగ్స్ ద్వారా ఈ యొక్క వోకల్ కార్డు నుంచి వాయిస్ అనేటటువంటిది బయటకు వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ స్వరపేటికలో ఉన్నటువంటి వాటి ద్వారా హై అనేటటువంటిది, లో అనేటటువంటిది, స్పీడ్ అనేటటువంటిది, స్లో అనేటటువంటిది, జంప్స్ అనేటటువంటివి, ఇలా రకరకాలుగా మన యొక్క వాయిస్ అనేటటువంటిది బయటికి మనం తెప్పించగలగాలి. దాన్నే మనం వాయిస్ మాడ్యులేషన్ అని అంటారు. దీంట్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిచ్ కంట్రోల్, అలాగే పేస్, రిథమ్, అలాగే పాజ్, దాంతోపాటు వాల్యూమ్, డైనమిక్స్, టోన్ క్వాలిటీస్, ఈ 4 వాయిస్ మాడ్యులేషన్ లో ఉంటాయి. వీటి గురించి ప్రధానంగా మనం మెయిన్గా వీటి గురించి మనం తెలుసుకున్నామంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మనము వాటిని తెలియజేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఈ పిచ్ కంట్రోల్, పిచ్ అంటే ఏమంటే, మనము చెప్పేటటువంటి వాయిస్ అనేటటువంటిది హై చెప్పాలనా, లో చెప్పాలనా అనేటటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. హై చెప్పాలనా, లో చెప్పాలనా. ఉదాహరణకు ఒక విషయం మనం చెప్పేటప్పుడు, నా పేరు దామోదర్, నేను టీచర్గా పనిచేస్తున్నాను, అలాగే ఇంపాక్ట్లో వర్క్ చేస్తున్నాను అనేది చెప్తే బాగుంటుందా? నా పేరు దామోదర్, నేను ఇంపాక్ట్లో పనిచేస్తున్నాను, ఈరోజు వాయిస్ మాడ్యులేషన్కి సంబంధించి నేను ఒక క్లాస్ ఇస్తున్నాను అనేది చెప్తే ఎలా ఉంటుంది? అంటే ఎక్కడ హై చెప్పాలి, ఎక్కడ లో చెప్పాలి అనేటటువంటిది మనకు తెలిసి ఉండాలి. దీన్నే మనము పిచ్ అని చెప్తాం. ఈ పిచ్ గురించి ఇంకా మనము చెప్పుకోవాలి అంటే, వాయిస్ అనేటటువంటిది ఎప్పుడు స్లోగా చెప్పాలి, ఎప్పుడు హై రేంజ్ లో మనం చెప్పాలనేటటువంటిది తెలుసుకోవాలి. తర్వాత పేస్. పేస్ అంటే స్పీడ్గా చెప్పడం లేదా స్లోగా చెప్పడం. స్పీడ్గా చెప్పడం అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం స్పీడ్గా చెప్పాలి. ఒక విషయాన్ని తెలియజేసేటప్పుడు స్పీడ్గా అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. కొందరు ఉంటారు, అక్కడ పాము వచ్చింటది, ఏమండి మీ పక్కలో పాము ఉందండి అని చెప్తారా? ఎలా చెప్పాలి ఆ సమయంలో? ఏమండి మీ పక్కలో పాము ఉంది అని చెప్పాలి. అంటే మనం చెప్పేటటువంటి ఈ వాయిస్ అనేటటువంటిది మార్చి చెప్పాలి. వేగంగా చెప్పడం, అలాగే నిదానంగా చెప్పేటటువంటిది. అంటే ఏదైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు లేదా మనము తెలియజేసేటప్పుడు ఆ విషయాన్ని నిదానంగా చెప్పాలి.
అంటే అవసరము అనేటటువంటిది ఉన్నప్పుడు దయచేసి మీరు ఆ వస్తువును నాకు ఇవ్వగలరా అనేటటువంటిది నిదానంగా మాట్లాడితే మనకు జరుగుతుంది. దయచేసి ఇస్తారా అని గట్టిగా మాట్లాడితే మనకు ఇవ్వరు. అంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేటటువంటిది మన నోటి నుంచి వచ్చేటటువంటి శబ్దం యొక్క ఉచ్చారణ అనేటటువంటిది పూర్తిగా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. రిధం అంటే పాటలు పాడే సమయంలో ఆ రిధం అనేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ సీతరాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇది రిధంతో పాడేటటువంటిది. అలా కాకుండా వందే మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్న ఇలా పాడితే వినేటటువంటి వాళ్లకు ఇంపుగా అనేటటువంటిది ఉండదు. అంటే ఒక వాయిస్ మాడ్యులేషన్ తెలిసినటువంటి వ్యక్తి ఒక పాట పాడాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిధం అనేటటువంటిది తెలుసుకొని ఉండాలి. అలాగే ఈ పాజ్ అనేటటువంటిది పేజ్ అనేటటువంటి దాంట్లో, అలాగే ఈ పాజ్ అనేటటువంటిది ఆపి ఆపి చెప్పడం. అంటే ఈ పాజ్ అనేటటువంటి చెప్పేటప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పాజ్ అనేటటువంటిది. ఈ పాజ్ లో కొన్ని రకాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు రాముని తోక పివరిండిట్లనియే అని చెప్తే ఏందబ్బా రాముని తోక అంటున్నాడు అనుకుంటారు. రామునితో కపివరుడు ఇట్లనియే అని చెప్తే దానికి ఆ సెంటెన్స్ కి పూర్తి అర్థం అనేటటువంటిది వస్తుంది. అలాగే వాల్యూమ్ డైనమిక్ అంటే డైనమిక్ అంటే మన యొక్క శబ్దం అనేటటువంటిది ఎలా వస్తుంది బయటికి అనే దాన్ని మనము బాగా తెలుసుకోవాలి. అంటే సౌండ్ అనేటటువంటిది హై పిచ్ లో వస్తుందా, లో పిచ్ లో వస్తుందా, ఎప్పుడు అలా రావాలి అనేది. తర్వాత టోన్ క్వాలిటీ అంటే ఇది ఎక్కువగా మనకు ఈ యొక్క భావోద్వేగాలకు సంబంధించినటువంటి దాంట్లో వస్తుంది. భావోద్వేగాలు అంటే కోపము, అలాగే భయము, సంతోషము, ఇటువంటి దాంట్లో ఈ యొక్క టోన్ అనేటటువంటిది వస్తుంది అన్నమాట. సో కనుక ఈ మెయిన్ అనేటటువంటి ఈ నాలుగిటిని మనము తెలుసుకోవాలి. వాటిల్లో పిచ్ గురించి మనము డీప్ గా తెలుసుకోవాలి అని అంటే ఈ పిచ్ అనేటటువంటిది ఇందాక చెప్పినట్లుగా హై రేంజ్, లో రేంజ్ అనేటటువంటిది వాయిస్ అనేది మన దానిపైన ఆధారపడి ఉంటుంది. అయితే పిచ్ అనేటటువంటిది దీనికి సంబంధించిన టెక్నిక్స్ అనేటివి మనము తెలుసుకోవాలి. అంటే ఈ టెక్నిక్స్ అనేటటువంటిది క్వశ్చనింగ్ వేసేటప్పుడు ఎలా మాట్లాడాలి, హలో హౌ ఆర్ యు అంటే మన వాయిస్ లో ఎలా ఉన్నావు అనేది చెప్పాలి. అలాగే డౌన్ వాయిస్ నేను బాగున్నాను అని అంటే అది వేరే అవుతుంది. ఇలా పిచ్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ మిడ్ రేంజ్ లో మాట్లాడడం, ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ కుటుంబంలో మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటిది మనము మాట్లాడేటప్పుడు, అలాగే ఈ బిజినెస్ లో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో సౌమ్యంగా మాట్లాడడం అనేటటువంటిది మనం చేసినట్లయితే ఈ యొక్క టెక్నిక్స్ వాడడం వల్ల ఈ పిచ్ అనేటటువంటిది మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే పిచ్ జంప్స్ అంటే మనము ఒక వ్యక్తిని చూసిన వెంటనే మనకు తెలిసిన వ్యక్తి కనపడినాడు, హలో సార్ బాగున్నారా అనేటటువంటి ఆ వాయిస్ మీరు ఇచ్చినారంటే ఎదుటి వ్యక్తి ఆ వాయిస్ ని రిసీవ్ చేసుకొని మనకు క్లోజ్ అయిపోతారు. అంటే ఈ రకంగా మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు
ఈ యొక్క టెక్నిక్స్ అనేటటువంటిది ఉపయోగించడం ద్వారా పిచ్ అనేటటువంటి దాన్ని మనము బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే పేజ్ అండ్ రిథమ్, ఇది పవర్ ఆఫ్ టైమింగ్ ని చెప్తుంది. అంటే మనం యొక్క ఆ టైం అనేటటువంటిది ఎలా మెయింటైన్ చేయాలి. స్లోగా చెప్పేటప్పుడు, అంటే ఏదన్నా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దేన్నైతే నిదానంగా చెప్పాలనో వాటిని అలాగే నిదానంగానే చెప్పాలి. అలాగే క్విక్గా చెప్పడం, అంటే వేగంగా చెప్పడం, స్ట్రాటజిక్గా, అంటే కరెక్ట్గా సరిపోయినట్లుగా, ఏ లెవెల్ అనేటటువంటిది అంటే హై ఉండకూడదు, లో ఉండకుండా సాధారణంగా అనేటటువంటిది చెప్పాలి. సో ఇలా పీస్ అండ్ రిథమ్ అనేటటువంటిది మనము మెయింటైన్ చేయాలి ఇందాక చెప్పినట్లుగా. అలా ఈ టెక్నిక్ అనేటటువంటిది మనము ఉపయోగించాలి. నెక్స్ట్ పాజ్. ఈ పాజ్ అనేటటువంటిదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ రైట్, అదేమది కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం పైకను మ్యాటర్. ఇక్కడ ఒకటి కొద్దిగా సరిగ్గా కనపడతలేదు. సావిత్రి ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అనే ఒక సెంటెన్స్ ఉంది. సావిత్రి ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. దీన్ని సావిత్రి ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే ఇక్కడ ఏడ్చేటటువంటి వాళ్ళు ఎవరు? భర్త. అలా కాకుండా సావిత్రి ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే ఇక్కడ సావిత్రి ఏడుస్తున్నట్లు. అలాగే రామునితో కపివరుడు ఇట్లనియే, అంటే రాముడు, కపివరుడు అంటే ఆంజనేయ స్వామి. రామునితో కపివరుడు ఇట్లనియే అనే పదాన్ని రామునితో తర్వాత కపివరుడు ఇట్లనియే అంటే పివరుడు ఇట్లనియే అంటే ఇక్కడ ఈ పాజ్ అనేటటువంటిది మనం వాడనట్లయితే దాని యొక్క అర్థం అనేటటువంటిది కంప్లీట్ గా మారిపోతుంది. అలాగే ఇక్కడ కొన్ని చెప్పేటప్పుడు ఐఎమ్ సారీ అనేటటువంటిది చెప్పేటప్పుడు ఐఎమ్ సారీ అని అంటే నెక్స్ట్ ఏం చెప్తాడో అర్థం కాదు. అంటే ఈ కంటిన్యూషన్ అనేది లేకుండా, అంటే నెక్స్ట్ ఏం చెప్తారు అనేటటువంటి దాన్ని మనము ఒక సరైనటువంటి మార్గంలోనే పాజ్ని కరెక్ట్గా ఉపయోగిస్తేనే మనం కరెక్ట్గా చెప్పగలం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి, ఎవరైనా చదవగలరా? పైన కనిపిస్తుంది, ప్లీజ్ వాయిస్ ఇవ్వండి. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. తెలుగులో ఏమన్నా చెప్పగలరా? ప్రయత్నం చేయండి. అర్థం పట్టుకొని ఉండండి, వదిలేయద్దండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా? టైం ఎంత? హలో, చెప్పండి. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఏంటండి తెలుగులో? పట్టుకొని ఉండకండి, వదిలేయండి. ఎస్. సో చూడండి, ఇక్కడ మనము దీన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక క్లూ ఇస్తాను, ఇప్పుడు మీరు చెప్పేటటువంటి పద్ధతి మారుతుంది. చూడండి, ఒక కోర్టులో జడ్జి ఒక అతని పొరపాటు చేస్తే, అంటే ఒక ఏదో మర్డర్ చేసింటే అతను ఇలా ఇచ్చాడు, అంటే కింద ఉన్నటువంటి టైపిస్ట్కు ఈ మెసేజ్ ఇచ్చాడు. సో మెసేజ్ అనేటటువంటి టైపిస్ట్ ఎటువంటి కామాస్ ఫుల్ స్టాప్స్ ఏం పెట్టకుండా దీన్ని పంపించినాడు అతనికి ఉరేయమని చెప్పి. ఇప్పుడు చెప్పండి, ఉరేయండి, వదిలిపెట్టొద్దు. ఇంగ్లీష్ లో చెప్పి తెలుగులో చెప్పండి. హ్యాంగ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. నాట్ లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ అంటే అతన్ని ఉరేయండి, నాట్ లీవ్ హిమ్ అతన్ని వదిలిపెట్టొద్దు. మొదట ఒకటి చెప్పారు మేడం గారు. మీరు మళ్ళీ ఒకసారి చెప్తారా?
పట్టుకొని ఉండండి, వదిలేయొద్దండి. ఇంగ్లీష్ లో చదివి అంటే ఇక్కడ ఉరి అనేటటువంటిది విషయం మేడం. ఇక్కడ ఆ ఉరి హ్యాంగింగ్ అంటే హ్యాంగ్ చేయడం అంటే ఉరి తీయడం అనేది అర్థం ఇక్కడ. సో మీకు విషయం చెప్పినందుకు అంటే ఇక్కడ హ్యాంగ్ అనేటటువంటిది ఉరి తీయడం అని అర్థం. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పినది. హ్యాంగ్ హిమ్ నాట్ లివ్ హిమ్ అని చదివారు మీరు. అంటే హ్యాంగ్ హిమ్ నాట్ అతన్ని ఉరేయొద్దండి, లివ్ హిమ్ వదిలేయండి. చూడండి, ఒక వాక్యంలో చదివేటప్పుడు లేదా మనము ఎదుటి వ్యక్తికి వినిపించేటప్పుడు లేదా ఎదుటి వ్యక్తికి మనము చెప్పేటప్పుడు మన యొక్క మాటల్లో ఆ వాక్యాన్ని ఎక్కడ పాస్ చేయాలి అనేటటువంటిది తెలిసి ఉండాలి. హ్యాంగ్ హిమ్ నాట్ లివ్ హిమ్ ఇక్కడ పాజ్ అయింది చూడండి సార్. హ్యాంగ్ హిమ్ నాట్ లివ్ హిమ్. సో హ్యాంగ్ హిమ్ కాడ నువ్వు కనుక పాస్ ఇచ్చినావు అంటే అతడికి ఉరిశిక్ష పడుతుంది. హ్యాంగ్ హిమ్ నాట్ అనే చోట మీరు పాజ్ ఇచ్చారంటే అతను ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటాడు. సో ఇలా ఈ పాజ్ అనేటటువంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వాల్యూమ్ అండ్ టోన్. ఈ వాల్యూమ్ అండ్ టోన్ అనేటటువంటిది ఎక్కువగా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే నవరసాల్లో కనిపిస్తుంది. ఈ నవరసాలు అనేటటువంటివి అంటే ఇక ప్రొజెక్షను, ఇంటిమెసీ, అథారిటీ, వామ్త్ ఇవన్నీ వీటితో పాటు మనకు ఇవన్నీ కూడా నవరసాల్లో వస్తాయి. నవరసాలు అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఎన్ని రసాలు నవరసాలు అంటే? 9. వెరీ గుడ్ మేడం. 9లో 9 అన్నారు. ఆ 9 ఏంటో చెప్పగలరా? కొన్ని అయితే చెప్పగలను. చెప్పండి మేడం. కోపం, ఒకటి చెప్పండి మీరు. కోపం, రైట్. నెక్స్ట్ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి. హాస్యం, హాస్యం. వెరీ గుడ్. ఇంకొకరు. ఆశ్చర్యం, జాలి సార్, ఆశ్చర్యం, రౌద్రం, రౌద్రం. రైట్. ఆశ్చర్యం, ఆశ్చర్యం. దుఃఖం, భయానకం సార్, లేడు. దుఃఖం సార్, భయానకం. ఇంకా పొగరు సార్, శాంతం సార్, ఏదండి? శాంతం, శాంతం. బీభత్సం, బీభత్సం. రౌద్రం, రౌద్రం. కరుణ సార్, కరుణ, భయానకం. కరుణ అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది. కరుణ అనేది ఈ వాయిస్ మాడ్యులేషన్ లో బాగా ప్రాక్టీస్ చేసినారంటే ఎదుటి వ్యక్తి మనకు తొందరగా అట్రాక్ట్ అవుతారు, మన మాట అనేటటువంటి తొందరగా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఎస్. సో ఈ వాల్యూమ్ అండ్ టోన్ అనే దాన్ని మనం గమనిస్తే దీంట్లో నవరసాలు అని చెప్పుకున్నాం కదా. ఈ నవరసాల్లో ఒకటి ప్రాక్టీస్ చేద్దామా? ఒక డైలాగ్ ఉంది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పీక కోసేస్తా. దీన్ని నవరసాల్లో ఎవరైనా చెప్పగలరా? ఏదన్నా ఒక రసంలో చెప్పండి. వీరశంకర్ రెడ్డి. చెప్పండి. వీలైతే అక్కడ రాసుకోండి. ఒక్క నిమిషం రాసుకోండి మీరు ఒకవేళ. ఎందుకంటే ఇది ఫ్లో ఉండాలి. కట్ అంటే పాజెస్ రాకూడదు అనమాట. అంటే పాజ్ ఎక్కడ రావాలో అక్కడ రావాలి. వీరశంకర్ రెడ్డి. వీలైతే రాసుకోండి, గుర్తున్న వాళ్ళు గుర్తు పెట్టుకోండి. వీరశంకర్ రెడ్డి పీకేస్తే పీక కోస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీరు ఈ నవరసాల్లో ఏ రసంలో చెప్పినారు మేడం? శాంతంగా చెప్పాను. శాంతంగా చెప్పినారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే
పీకను కోస్తా. వెరీ గుడ్, నైస్ నైస్. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి మేడంకి. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఎవరైనా? మీకు కోపం, రైట్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. సో ఇలా అంటే కోపం అనేటటువంటిది దాంట్లో చూడండి, ఇప్పుడు శాంతంలో మేడం గారు చాలా లో వాయిస్ తో క్యాజువల్ గా చెప్పినారు. ఇక్కడ ఈ వీరత్వంలో చూస్తే వాయిస్ అనేటటువంటిది రైజింగ్ లో ఉంది. అంటే ఏదైనా మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అలా రైజింగ్ లో చెప్పాలి, అంటే రైజింగ్ సిచ్యువేషన్ ని రైజింగ్ లోనే చెప్పాలి అనేది. నెక్స్ట్ ఇంకొక రసం గురించి ఎవరైనా హాస్యం చెప్పండి చూద్దాం. నేను చెప్తాను సార్. ఓకే, ఎస్, ఎవరు ముందుంటే వాళ్ళకే అవకాశం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకని కోసేస్తా. ఇంకా ఎక్కువ కనిపించలేదు మేడం. ఇంకెవరైనా? హాస్యం అంటే సార్ ఇంకెవరైనా? సరే నేను చెప్తాను, మళ్ళీ మీరు చెప్పండి. ఎస్, హాస్యం అంటేనే నవ్వుతూ చెప్పాలి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోసేస్తా. ఇది హాస్యం అంటే. అంటే హాస్యం అనేటటువంటి దాంట్లో నవ్వు కంపల్సరీ యాడ్ కావాలా? ఇప్పుడు మాట్లాడారు చూడ, హాస్యంలో నాతో మాట్లాడారు మీరు. రైట్, చెప్పండి మరి ఒకసారి. ఓకే సార్, ఎవరైనా ఇంకొకరు ప్రయత్నం చేయండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది కరెక్ట్ గా చెప్పినారు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, నైస్ నైస్. మీ పేరు సార్? చిన్నపరెడ్డి, గుంటూరు. చిన్నపరెడ్డి, గుంటూరు. రైట్, చాలా బాగా చెప్పారు సార్. హాస్యం అనేటటువంటిది అంటే ఏదైనా మనము ఒక డ్రామా వేసేటప్పుడు కానీ, ఒక స్టోరీ చెప్పేటప్పుడు కానీ, లేదంటే ఒక విషయాన్ని వాళ్ళకు కామెడీగా చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నవ్వు అనేటటువంటిది మిక్స్ అయి ఉండాలి. ఆ నవ్వు మిక్స్ కాకుంటే, ఇందాక మేడం చెప్పారు, అంటే తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మేడం. నవ్వు అంటే నవ్వు లేకుండా మామూలుగా చెప్పినట్లనే ఉంటది, కానీ నవ్వాలి. రైట్, తర్వాత ఇంకెవరైనా? బీభత్సం. బీభత్సం అంటే కరెక్ట్ గా చెప్పగలరా ఎవరైనా? బీభత్సం మీరు చెప్పండి సార్ ఒకసారి. ఎస్, నన్ను చెప్పమంటారా? మీరు చెప్తే తెలుస్తుంది, అది అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా అనేది అర్థం కావాలి. ఓకే ఓకే ఓకే, మన దాంట్లో కళాకారులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇద్దామన్నట్లు. రైట్, సో బీభత్సం అనేటటువంటిది ఈ భయానికి బీభత్సానికి డిఫరెన్స్ ఉంది. కొంతమంది భయం అనేది ఎలా చెప్తారో బీభత్సం కూడా అలాగే చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు భయం అనేది ఉంది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేశారా, మీ పీక కోసేస్తాం. ఇది భయానకం, భయంతో చెప్పడం. బీభత్సం అంటే వీరశంకర్ రెడ్డి నువ్వు గాన మొక్కే కదా కానీ పీకేసినావంటే చీ నీ పీక కూసి పడేస్తా. అంటే ఈ బీభత్సం అనేటటువంటి దాంట్లో ఒకలాంటి ఈ ఫీలింగ్ కనపడాలి.
చి అనేటటువంటిది, మనం ఏదైనా ఒక మనకు ఇష్టం లేనటువంటి దాన్ని చూసినప్పుడు బ్యా అంటాం చూడు, అలాగా చెప్పాలి. దీన్ని బీభత్సం అంటారు. ఇది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది, కాబట్టి ఇది చెప్పినాను. ఎస్, అద్భుతం. అద్భుతం ఎలా చెప్పాలి? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే బా, నీ పీక కోసేస్తా. అద్భుతం అనేటటువంటిది ఇలాగ చెప్పాలి. శాంతం మన మేడం గారు చెప్పారు. కరుణ, కరుణ అనేటటువంటిది మనకి ఇంకా వయలిన్ మ్యూజిక్ వస్తుంది చూడండి, ఆ రేంజ్ లో చెప్పాలి. ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఎస్, కరుణ. వీరశంకర్ రెడ్డి. కరుణ అనేది జాలికి సంబంధించింది సార్, ఒక రకంగా. ఎస్ ఎస్ ఎస్, ట్రూత్. అంటే మనం ఒకరిపై చాలా కైండ్నెస్ తో చాలా భిన్నంగా మాట్లాడితే ఆ టైంలో సార్, ఆ టైప్ అని. నైస్ నైస్ సార్, నైస్ సార్. మీ పేరు సార్? శివాజీ సార్. శివాజీ. మీరేమన్నా ప్రయత్నం చేస్తారా? చేయండి. నేను ఇక్కడ మీతో చెప్పించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడే చెప్పాలా మీరు, అంటే మీలో నవరసాలు చెప్పేటప్పుడు వచ్చేటటువంటి ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోవాలా అనేది నా ఆలోచన. ఇప్పుడు నాకు వచ్చిన నవరసాలు నేను ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే ఏ రసం కావాలంటే ఆ రసం వాడతాను. మీకు వచ్చా రాదా అనేటటువంటిది లోపల ఉంటది. అది బయటికి రావాలి అంటే ఒకటే ఒక మార్గం, ప్రయత్నం చేయడం. కాబట్టి మనం ప్రయత్నం కోసమే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఇదంతా మన ప్రయత్నాలు, అంటే లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తులని బయటికి తీయడం అనేటటువంటిదే ఈ యొక్క వాయిస్ మాడ్యులేషన్ అనేది. మన ఇంట్లో ఒక తండ్రి వాయిస్ మాడ్యులేషన్ ను, లేదా ఒక పేరెంట్ గా మీరు ఉంటే మీ వాయిస్ మాడ్యులేషన్ ని గమనించుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఒక స్టూడెంట్ గా ఉంటే మీ వాయిస్ మాడ్యులేషన్ ని గుర్తు తెచ్చుకోండి. ఒక తండ్రిగా ఉన్నాడు, పిల్లలు ఏదన్నా తప్పు చేసినారు, ఏయ్ ఏమ్రా చెప్తే అర్థం కాదా అనే వాయిస్ ఇస్తాం. వెంటనే ఫ్రెండ్ వచ్చినాడు, హాయ్ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఇక్కడ ఒక వాయిస్ మారిపోతుంది. అమ్మ దగ్గరకు వచ్చినాడు, అమ్మా ఎలా ఉంది నీ ఆరోగ్యం, బాగుందా, నీకేమైనా ఏర్పాట్లు చేసి పెట్టాలనా, ఇక్కడ ఒక వాయిస్. అంటే వాయిస్ మాడ్యులేషన్ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి వచ్చు మరియు తెలుసు, కానీ నాకు వచ్చినటువంటిది ఇది అనేటటువంటిది మీకు తెలియజేయడమే ఈ క్లాస్. ఇవన్నీ వచ్చి మీకు సిచ్యువేషన్ పరంగా మీరంతా ఇంట్లో యూస్ చేస్తారు వీటిని. అలాగే స్టూడెంట్, నాన్న నాకు డబ్బులు కావాలి, అమ్మ దగ్గర పోతాడు, మమ్మీ నాకు డబ్బులు కావాలి అని అంటాడు. చెల్లి దగ్గరికి వెళ్తాడు, ఏయ్ చెప్తే వినవా అని అంటాడు. అన్న దగ్గరికి వెళ్తాడు, అన్నయ్య చూడు అంటాడు. చూడండి, ఇవన్నీ కూడా వాయిస్ మాడ్యులేషన్ సంబంధించినటువంటివే. ఇదంతా కూడా మనకు చక్కగా మనము చెప్పేటప్పుడు వీటిని వినియోగించాలి అంటే సిచ్యువేషనల్ పరంగా వచ్చినప్పుడు మనము చక్కగా మాట్లాడతాం, కానీ యాజ్ ఏ స్పీకర్ గా, యాజ్ ఏ ట్రైనర్ గా మనము సృష్టించుకోవాలి, సృష్టించుకొని చెప్పాలి. అంటే అక్కడ నీకు ఆ సిచ్యువేషన్ లేకున్నా ఆ సిచ్యువేషన్ నువ్వు అక్కడ తెలియజేయాలి. ఒక సీరియస్ వాయిస్ నువ్వు ఇవ్వాలి అనేది నువ్వు అక్కడ చెప్పాలి అనుకున్నప్పుడు, సీరియస్ సిచ్యువేషన్ లేకున్నా కూడా సీరియస్ సిచ్యువేషన్ లాగా మనము చెప్పాలి అని అంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ తెలుసుకొని దీన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే గుడ్ స్పీకర్ గా, గుడ్ ట్రైనర్ గా ఎదగగలరు. అందరికీ తెలుసు వాయిస్ మాడ్యులేషన్, బట్ సిచ్యువేషనల్ గా మనకు అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఒక స్టేజ్ మీద ఉన్నావు, సడన్ గా ఒక సీరియస్ సిచ్యువేషన్ ని వాళ్ళకు ఆ వాయిస్ వినిపించాలనుకున్నావు, అటువంటప్పుడు నీకు అక్కడ సిచ్యువేషన్ లేదు,
మనమే సృష్టించుకోవాలి. కాబట్టి అందుకోసం ఈ ట్రైనింగ్ అనేటటువంటిది, ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకు అలా ఉపయోగపడుతుంది. ఒక ఫన్నీగా చెప్పాలి అనుకుంటే దాన్ని ఫన్నీగానే ఒక జోక్ చెప్పాలి, నవ్వాలి, నవ్వుతూ చెప్పాలి. నాకు నవ్వు రాదు, నేను ఎందుకు నవ్వాలో, నాకు నవ్వు రావట్లేదు, నేను ఎట్లా చెప్పాలా అని అంటే నీకు రాదు. ఆ మొహమాటం అనేటటువంటిది పోవాలి అంటే ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ లో ఎక్కువగా పాల్గొనాలి. సబ్జెక్టు మ్యాక్సిమం మనకు ఐడియా ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్ నీకు తెలుసు అని గుర్తు చేయడమే ఇక్కడ ఎక్కువగా జరిగేది. సో ఇలా మనకు కరుణ అనేటటువంటిది ప్రయత్నం చేస్తారా సార్, లేదంటే నన్ను చెప్పమంటారా? మీరు చెప్పారు, నేను ట్రై చేస్తాను. అలాగే చెప్పండి. ఎస్ నాయన వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీకను కోస్తారు. వద్దు నాయన. రైట్. ఒక పదాన్ని మీరు యాడ్ చేసినారు, యాడ్ చేయకుండా చెప్పాలా? వీరశంకర్ రెడ్డి చూడండి, ఇక్కడ మన వాయిస్ తో పాటు ఆ యొక్క కొద్దిగా మన యాక్షన్ కూడా యాడ్ అయిందంటే ఆ యొక్క ఆడియన్స్ కి అట్రాక్ట్ అవుతారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా, ఎలా ఉంది? సో ఇవి మనం తెలుసుకోవడంతో పాటు మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కానీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకుంటే రాదు. అందరికీ అన్ని తెలుసు, కానీ లేకున్నా ఎలా దాన్ని ఆ ఫీలింగ్ తో మనము మాట్లాడాలి, ఆ నవరసాలని మనము సిచ్యువేషన్ లేకుండా ఎలా చూపించాలనేటటువంటిది ప్రధానమైనటువంటిది. నెక్స్ట్ సో ముఖ్యంగా దీంట్లో మనము ఈ యొక్క ఎంఫసిస్ అలాగే ఈ హైలైట్స్ అనేటటువంటిది మనము వీటి ద్వారా తెలుసుకోవాలి. వోకల్ ఎంఫసిస్ సంబంధించినటువంటి టెక్నిక్స్ తెలుసుకుందాం. వాల్యూమ్ కంట్రోల్ అంటే నీ వాల్యూమ్ అనేటటువంటిది నీ కంట్రోల్లో ఉండాలి. వాల్యూమ్ అనేటటువంటి ఎలా కంట్రోల్ ఉండాలి అంటే, ఉదాహరణకు మనం ఒక స్పీకర్ గా ఒక చోట మనల్ని రమ్మని చెప్పినారు, మనం ఇంట్లో బయలుదేరుతున్నాం. ఇంట్లో బయలుదేరుతుంటే మన ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయి కింద పడినారు. కింద పడితే ఆ పిల్లోనికి దెబ్బ తగిలింది, బ్లడ్ ఫ్లో అయింది. సరే ఏదో కట్టు కట్టినారు, ఇక్కడికి వచ్చినారు స్పీచ్ ఇవ్వడానికి. వచ్చిన తర్వాత అక్కడ మనం దాన్ని మర్చిపోవాలా. అంటే ఒక ఎమోషనల్ గా ఉన్నటువంటిది నువ్వు అక్కడ చెప్పడానికి వచ్చి నువ్వు ఆ బాధ అనేటటువంటి ఫీలింగ్ పెట్టుకుంటే ఎమోషనల్ గా నువ్వు చెప్పలేవు. ఇలాగే ఉంటది. వీరశంకర్ రెడ్డి అనేది ఆ కోపంతో చెప్పనికపోయి శాంతంతో చెప్పాల్సి వస్తుంది. సో వాల్యూమ్ కంట్రోల్ అనేటటువంటిది మన చేతిలో ఉండాలి అంటే మనము ఆ సిచ్యువేషన్ అనేటటువంటిది ఎలా ఉన్నా, మనకు మన ఇంటిలో కానీ ఇంకో చోట కానీ ఎలా ఉన్నా కూడా దాన్ని మనము ఆ సిచ్యువేషన్ పరంగా మనము అలవాటు చేసుకోవాలి. అలాగే పిచ్ అనేటటువంటిది చేంజ్ చేయాలి. పిచ్ చేంజ్ చేయాలి అని అంటే ఏదైనా ఒక డైలాగ్ తీసుకోవాలి, ఆ డైలాగ్ని గట్టిగా చెప్పడం ఎట్లా, అదే డైలాగ్ని స్లోగా చెప్పడం అంటే ఎలా చేయాలి అనేటటువంటిది ప్రాక్టీస్ చేయాలి. అలాగే పేస్ వేరియేషన్, స్పీడ్ అంటే మనము చెప్తున్నాము, స్పీచ్ ఇస్తున్నాము, అక్కడ మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తాం, స్టూడెంట్స్ చెప్తుంటాం, వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఇరిటేషన్ అనేటటువంటిది మనకు తెప్పిస్తున్నారు. సో ఆ టైంలో మనము ఎలా మాట్లాడాలి? ఎలా చెప్తే అర్థం కాదా నీకు? స్పీడ్. ఒక్కసారి మనం అలా వాయిస్ ఇచ్చినామంటే పిల్లలంతా సైలెంట్ అయిపోతారు. అంటే ఈ స్పీడ్ అనేటటువంటిది
ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటటువంటిది మనము ప్రాక్టీస్ చేయాలి. స్ట్రాటజీస్ ఆఫ్ పాజెస్. ఈ పాజ్ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. అయితే దీన్ని చాలా చక్కగా వాడాలి. నా పేరు కేకే దామోదరరావు. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో పనిచేస్తున్నాను. కర్నూలులో ఉంటున్నాను. ఇది ఒక పద్ధతిలో చెప్పడం. అలా కాకుండా నా పేరు దామోదర్, నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, అలాగే నేను కర్నూలులో ఉన్నాను. ఇది గమనించాలి. అంటే ఎక్కడ పాజ్ అనేటటువంటిది ఇవ్వాలి, ఎక్కడ పాజ్ ఇవ్వకూడదు అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే వీటిని మనము పాటిస్తే ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్లో మనం ఒక గొప్ప వ్యక్తులుగా మారుతాం. ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్, కనెక్టింగ్ త్రూ వాయిస్. చూడండి, ఇందాక మనం అన్ని మాట్లాడుకున్నట్లే ఒక జాయ్కి మనం జనరల్ హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా అనేటటువంటిది. అలా కాకుండా నీ ఫ్రెండ్ కనపడితే లేదా ఒక బిజినెస్ లో ఉన్నటువంటి నీ కొలీగ్ కనిపిస్తే హలో బాగున్నావా అని అంటారు. కొందరైతే హలో కూడా అనరు. అవతలి వ్యక్తి హలో బాగున్నావా అంటే ఎస్, ఆల్ రైట్, లేదంటే ఎస్, అంతవరకే మాట్లాడతారు. అలా కాకుండా మనమే వాళ్ళని హాయ్ అని పలకరించినామంటే మన యొక్క కమ్యూనికేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. అట్లా అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండడం అనేటటువంటిది కూడా వాయిస్ మాడ్యులేషన్ లో ఒక పద్ధతి. అంటే సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉండడం కాదు, మిడ్ రేంజ్ అంటారు. మిడ్ రేంజ్ అంటే అది హై ఉండదు, లో ఉండదు, క్యాజువల్ గా మాట్లాడమని. అంటే ఇందాక మనం చెప్పుకునేటప్పుడు మీకు క్లాస్ చెప్పేటప్పుడు క్యాజువల్ గా మాట్లాడే మాటలే ఇవి కామ్ అనేటటువంటి చెప్తారు. అలాగే సాడ్నెస్, బాధతో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనము ఏదన్నా విషయం ఒకరు ఒక చోట ఒకరిని ఆహ్వానించినారు. దేనికి? ఒక వ్యక్తి చనిపోతే అతని గురించి కార్యక్రమాలు జరిగేటప్పుడు అతన్ని ఆహ్వానించినారు అతని గురించి చెప్పమని. సో అలాంటప్పుడు ఇతను ఒక గొప్ప వ్యక్తి, ఇతను ఎన్నో చేసినాడు, ఇతడు ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాలుగా సహాయం చేసినాడు, ఈ వాయిస్ ఇస్తుంటారు. ఎందుకంటే బాగా హై పిచ్ లో స్ట్రాంగ్ గా మాట్లాడితేనే బాగుంటది అనే ఆలోచనతో మాట్లాడతారు. కానీ ఆ సిచ్యువేషన్ లో అలా మాట్లాడరాదు. మహేష్ అనేటటువంటి ఈ వ్యక్తి మనతో పాటు కలిసి ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అతడు ఎన్నో సేవలు అందించాడు, మనకు కూడా ఎన్ని రకాలుగానో సహకరించినాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన కళ్ళ ఎదుట లేకుండా పోవడం అనేది బాధాకరమైన విషయం. అంటే ఈ సిచ్యువేషన్ లో ఇలా చెప్పాలి, ఇలా సర్ప్రైజ్ గా చెప్పేటప్పుడు, వండర్ గా చెప్పేటప్పుడు ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనము ప్రాక్టీస్ అనేటటువంటిది చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ మనకు ఈ యొక్క వాయిస్ మాడ్యులేషన్ బాగా రావాలి అని అంటే టంగ్ ట్విస్టర్ ఛాలెంజెస్ అనేటటువంటి ఉంటాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. రోజు 1 లేదా 2 అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా చదువుతారా ఇది? She sells seashells by the seashore. వెరీ గుడ్. ఆగకుండా చదవాలి. She sells by the seashore. వెరీ గుడ్, వెరీ గుడ్. She sells by the seashore. నైస్ 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 మేడం, వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. సో ఇటువంటివి టంగ్ ట్విస్టర్స్ చాలా ఉంటాయి. అటువంటి వాటిని మనము
మనం చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఎక్కువగా ఒకటి వాడేటటువంటి వాళ్ళు ఎవరైనా గుర్తుందా? చెప్తారా? 7 గుర్తు ఎర్ర లారీ 10 పచ్చ లారీ. చెప్పండి. 7 ఎర్ర లారీలు 10 పచ్చ లారీలు. ఇలా 2 ఈక్వల్ చెప్తారు మేడం జనరల్ గా. 7 ఎర్ర లారీలు 7 ఎర్ర లారీలు 10 పచ్చ లారీలు. రిపీట్ చేస్తే లారీలు అవుతుంది. లాలీలో అవుతుంది. ఎస్. సో అంటే ఇక్కడ వాయిస్ ని వాల్యూమ్ ని మన కంట్రోల్ కి రావాలి అంటే ఈ యొక్క టంగ్ ట్విస్టర్స్ అనేటటువంటి ఛాలెంజెస్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాక్టీస్ దీని యొక్క బెనిఫిట్స్, ట్రై దీస్ వేరియేషన్స్. ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది మనము ఖచ్చితంగా ఇది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ సంబంధించినది మనం చేయాలి అంటే కొన్ని స్పీకర్స్ కొంతమంది మాట్లాడేటటువంటి వాటిని మనం వినాల బాగా. ఎవరైతే బాగా వింటారో వాళ్ళు మాత్రమే బాగా మాట్లాడగలరు. స్పీకర్స్ కు సంబంధించినవి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విషయాన్ని ఎలా చెప్తున్నారు అనేటటువంటిది బాగా గమనించాలి. మోడీ మాట్లాడుతున్నాడు, ఎలా వాయిస్ ఇస్తున్నాడు. ఒక సినిమా స్టార్ మాట్లాడుతున్నాడు, ఎలా వాయిస్ ఇస్తున్నాడు. ఒక కామెడీ స్టార్ వాయిస్ ఇస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. అంటే బ్రహ్మానందం ఎలా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనం చూడాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంకో టెక్నిక్ ఏమంటే ఏదైనా ఒకటి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని మనం రికార్డ్ చేసుకోవాలి, బాగా రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా చూడాలి. రిపీటెడ్ గా చూస్తూ చూస్తూ బాగా వచ్చిన తర్వాత మనము వీలైతే అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకుంటూ మనం చెప్పుకోవాలి. ఇది కూడా ఒక టెక్నిక్ అన్నమాట. ఇలాగే మన వాయిస్ ని స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే ఉదయమే కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి, అంటే ఎవరు నిశ్శబ్ద వాతావరణం ఉన్నటువంటి దూరంగా వెళ్ళి మన వాయిస్ పిచ్ ని ట్రై చేసుకోవాలి. అంటే నేను ఎంత రేంజ్ వరకు నేను పాడగలను. సాపాస అంటారు. సా పా సా అనేటటువంటి, అంటే మన యొక్క వాయిస్ డౌన్ లో రావాలి అంటే ఇంకొక టెక్నిక్ ఏమంటే, డౌన్ లో రావాలి అంటే మన వాయిస్ బొడ్డు దగ్గర రావాలి. మీడియం రావాలి అంటే లంగ్స్ దగ్గర వాయిస్ వస్తున్నట్లు మనం చెప్పుకోవాలి. హైలో రావాలి అంటే ఈ యొక్క మౌత్ దగ్గర లేదా నెక్ దగ్గర వచ్చేటట్టు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మన బ్రీత్ ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీరు నేను చెప్పినట్లుగా బ్రీత్ ని మన నావెల్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసి ఈ బొడ్డు దగ్గర మనము చెప్పినామంటే అది లో వాయిస్ వస్తుంది. సా లంగ్స్ దగ్గర, పా అది హై పిచ్ అని అంటే సా. సో ఇది మనము ప్రాక్టీస్ చేయాలి. ఏదన్నా చిన్నగా చెప్పాలనుకున్నప్పుడు ఈ యొక్క నావెల్ దగ్గర నుంచి వాయిస్ తెప్పించాలి. మీడియంగా మాట్లాడేటప్పుడు ఈ యొక్క లంగ్స్ ప్లేస్ నుంచి లేకపోతే మన హార్ట్ ప్లేస్ నుంచి వచ్చేటట్లు చెప్పాలి. హై రేంజ్ లో చెప్పాలన్నప్పుడు మన యొక్క ఈ థ్రోట్ స్పేస్ నుంచి వచ్చేటట్లు మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా హై స్లో అంటే పిచ్, పేజు, పాజు, టోను, రిథం ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇది విన్న తర్వాత వెంటనే మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకు వాయిస్ మాడ్యులేషన్ వస్తుంది. లేదంటే మన పరిస్థితి ఏమవుతుందంటే, వాయిస్ మాడ్యులేషన్ గురించి మీకు తెలుసా అంటే ఎస్ నాకు తెలుసు, కానీ ప్రదర్శించేటప్పుడు ఉండదు. ఎందుకు? ప్రాక్టీస్ ఉండదు. సో దీంతో ఎక్కువ మంది ఏం జరిగిందంటే, ఎవరైతే సరిగ్గా ప్రాక్టీస్ చేయరో, ప్రాక్టీస్ చేయనటువంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ లో స్పీకర్ గా కాలేకపోతున్నారు. కాబట్టి మనము గోల్ అనేది పెట్టుకున్నామంటే, స్పీకర్ అంటే ట్రైనర్ గా కావాలి అంటే ప్రతిరోజు జరిగేటటువంటి దాన్ని ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనము సక్సెస్ అనేటటువంటిది
ఖచ్చితంగా మనకు జరుగుతుంది. ముఖ్యంగా వాయిస్ మాడ్యులేషన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఏదైనా ఒక సెంటెన్స్, ఒక డైలాగ్ తీసుకొని నవరసాల్లో చెప్పడం అనేది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు వాయిస్ మాడ్యులేషన్ వస్తుంది. ఎవరికైతే వాయిస్ మాడ్యులేషన్ అనేది చక్కగా వస్తుందో వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటిది 100% వస్తుంది. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి వచ్చినాయో వాళ్ళు ఏదైనా కూడా ఒక విషయాన్ని వాళ్ళకు చక్కగా అందించగలరు. ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి విషయానికి రెస్పాన్స్ అనేటటువంటిది చక్కగా అందించగలరు. అలాగే తాను ఒక బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ కావాలి అంటే ఒక బిజినెస్ లో దేన్నైనా ఒప్పించాలి అంటే తన యొక్క వాయిస్ మాడ్యులేషన్ తో చక్కగా అది ఒప్పించగలడు. సో సక్సెస్ రేట్ అనేటటువంటిది వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. సో చివరిగా మన వాయిస్ మాడ్యులేషన్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది కూడా ఇందాకనే చెప్పడం జరిగింది. మనకు ఈ యొక్క డైలీ ప్రాక్టీస్ అనేటటువంటిది, రికార్డ్ అండ్ రివ్యూ అనేది, అప్లై ఇన్ రియల్ సిచ్యువేషన్స్. మీ ఇంట్లోనే ఒక చిన్న ప్రయత్నం చేయండి. అలాగే సెట్ వోకల్ గోల్స్, ఈ వోకల్ గోల్స్ అనేటివి కూడా మనము ప్రాక్టీస్ బాగా చేయాలి. సో ఇలా మనము వాయిస్ మాడ్యులేషన్ అనేటటువంటిది దీంట్లో ఉన్నటువంటివి అలాగే నేను చెప్పినటువంటి వాటితో పాటు చక్కగా మీరు ఈ 4ని కంట్రోల్ పెట్టుకోవాలి. పిచ్, తర్వాత పేజ్, రిథము, పాజ్, టోన్ అని 5. వీటిని ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి బాగా కంట్రోల్ చేస్తారో వారికి వాయిస్ మాడ్యులేషన్ ఖచ్చితంగా వస్తాయి. సో నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఈ సెషన్లో అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాయిస్ మాడ్యులేషన్ బాగా చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మీరు కూడా నాలాగనే ఒక మంచి వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చేటటువంటి స్పీకర్గా మారుతారని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లీడర్ గురువు గారు గంపా నాగేశ్వరరావు సార్ గారికి అలాగే అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సార్, రియలీ నిజంగానే చాలా అద్భుతంగా మీ క్లాస్ ఈరోజు మంచిగా సాగింది. అందరూ చాలా మంచిగా విన్నారు. సో ఈరోజు వాయిస్ మాడ్యులేషన్, అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి, అందులో టెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అండ్ మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో పార్టిసిపేట్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా చక్కగా ఈరోజు మా అందరికి క్లాస్ చెప్పారు సార్. అండ్ ఆల్సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయించారు. పిచ్, పేస్, పాజ్ అండ్ టోన్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. వాయిస్ మాడ్యులేషన్ గోల్స్, వోకల్ గోల్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆల్సో మీ గొంతుతో మా అందరి మా పార్టిసిపెంట్ గొంతుల్ని వోకల్స్ ని చేంజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఓకే సార్, మీ యొక్క పర్మిషన్ తో కొన్ని క్వశ్చన్స్